5న సిట్ ముందుకు వస్తా లేఖ రాసిన ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. ప్రభాకర్ రావు వాంగ్మూలమే కీలకం. ఆయన కనుసన్నలోనే ట్యాపింగ్ అంటూ చూస్తా ఉన్నాం. సో దొంగ పోలీసు రూపంలో ఉన్నటువంటి ఒక నరరూప రాక్షసుడు దొంగ అయినటువంటి ప్రభాకర్ రావు అమెరికాలో తలదాచుకున్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో కలంకితుడు వీడు. నేను వీడే అంట. వానికి రెస్పెక్ట్ చేయాల్సినట్టు అవసరం అయితే లేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎంత పెద్ద దుర్మార్గమైనటువంటి పనులు చేసిండో మనందరికీ కూడా తెలుసు. కేసీఆర్ని ఎందుకు నేను విమర్శిస్తా అంటే వాళ్ళ సామాజిక వర్గ వ్యక్తులను తీసుకొచ్చేసి కీలకమైన పదవిలో పెట్టేసి తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ విధ్వంసం చేసిండు. అందులో ప్రముఖ పాత్ర పోషించింది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ దొంగ ఎవరైతే ఉన్నారో నేనైతే బరాబర్ చెప్తా ఉన్నాను. తెలంగాణ అమరవీరుల స్తూపం ముందు ఉరిదీయాలి వీడిని. ఎస్, బరాబర్ నేను చెప్తా ఉన్నాను. ఎంత దుర్మార్గం చేసిండు. 10 సంవత్సరాలు ఫోన్ ట్యాపింగ్ ద్వారా అమాయకమైనటువంటి వాళ్ళను తీసుకొచ్చేసి బెదిరించి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ఎస్ఓటి అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని వీళ్ళందరూ ఒక సామాజిక వర్గంలో ఉన్న ఆఫీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఈరోజు దుర్మార్గం చేసిరు అనే విషయం మనం గమనించాల్సిన అవసరం అయితే ఉంది. ఎంత ఘోరాద్ఘోరంగా లోపల తీసుకున్నారో మనం చూసాం. సో రాజకీయ నాయకుల ఫోన్లు కావచ్చు, ప్రజా సంఘాల ఫోన్లు కావచ్చు, మాలాంటి జర్నలిస్టుల ఫోన్లు కావచ్చు, చాలామంది ఎవరైతే కష్టపడి సంపాదించుకున్న వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టి వాళ్ళ డబ్బులను దోచుకున్నటువంటి దొంగ ప్రభాకర్ రావు. సో ఈయన ఇప్పుడు 5వ తారీఖు వస్తా ఉన్నాడు. సో ఈయన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తే తెలుస్తుంది అసలు ఈయననే సూత్రధారియా పాత్రధారియా కేసీఆర్ అంటే. జనరల్ అందరికీ తెలుసు కేసీఆర్, సంతోష్ రావు, హరీష్ రావు, కేటీఆర్, కవిత వీళ్ళ ఆధ్వర్యంలోనే తెలంగాణ సమాజం పైన ఫోన్ ట్యాపింగ్ జరిగింది. సో ఫోన్ ట్యాపింగ్ ద్వారా వీళ్ళు ఆ వ్యక్తిగత విషయాల్లోకి ఈరోజు కొంతమంది హీరోయిన్ల ఫోన్లను కూడా ట్యాప్ చేసి ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళ 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 అవసరాలు తీర్చుకోవడానికి. ఏం అవసరం నేను చెప్పాను కానీ వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి అంతటి దుర్మార్గులు వీళ్ళు. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనందరం కూడా గమనించాలి. ప్రభాకర్ రావు లాంటి వాడిని తెలంగాణ సమాజం ముందు ఉరికించి కొట్టినా తప్పలేదు, ఉరి తీసినా తప్పలేదు అనేది కూడా నా యొక్క అభిప్రాయం మిత్రులారా. వాడు రేపు వచ్చేటట్టే కనబడుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ఓఎస్డీ ప్రభాకర్ రావు ఇన్నాళ్ళు అమెరికాలో ఉండగా తాను సిట్టు ముందుకు వస్తానని విచారణకు సహకరిస్తానని పేర్కొంటూ లేఖ రాసినట్టు తెలిసింది. ఈ నెల 5న సిట్ను కలుస్తానని ఆ లేఖలు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. సుప్రీంకోర్టు కూడా ముందు భారత్కు రావాలని విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నటువంటి విషయం కూడా మనం చూస్తాను. సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ఆయన వస్తున్నాడు అనేది చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతా ఉంది. సహకరించాలని సూచించిన నేపథ్యంలో ఆయన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రభాకర్ రావు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు ఇప్పటికే ఈ మేరకు అండర్టేకింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభాకర్ రావు విచారణకు సహకరిస్తారని వారు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇక పాస్పోర్ట్ను పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో విదేశాంగ శాఖ అధికారులతో న్యాయవాదులు సంప్రదింపులు జరుపుతున్నారు. 1 టైం ఎంట్రీ పాస్పోర్ట్కు లైన్ క్లియర్ అయ్యే అవకాశాలున్నాయి. పాస్పోర్ట్ జారీ అయిన 3 రోజుల్లో ప్రభాకర్ రావు విచారణకు హాజరు కావాలని సుప్రీంకోర్టు తన మధ్యంతర ఆదేశాల్లో పేర్కొంది. ఈ మేరకు ప్రభాకర్ రావుపై బలవంతపు చర్యలు వద్దంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. బలవంతం చర్యంది వాడిని గుంజుకు రావాలి, గల్లా బట్టి గుంజుకొచ్చి వాడిని ఉరిదీసినా తప్పలేదు. ఎందుకంటే వాడు చేసే దుర్మార్గాలు అట్లాంటివి. సో కీలక మలుపులకు ఛాన్స్ అంటూ చూస్తున్నాం. సో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి మాజీ అదనపు ఎస్పీలు భుజంగర్ రావు, తిరుపతన్న, మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకిషన్ రావు తమ వాంగ్మూలాల్లో ప్రభాకర్ రావు చెప్పినట్టు చేసామని వెల్లడించారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం మర్చిపోయారు. ఈరోజు గతంలో ఎస్ఓటి డీజీపీగా పనిచేసినటువంటి గోనె సందీప్ రావును ఎందుకు విచారిస్తలేరు? ఇందులో ఇక్కడ విషయం ఏం తెలుసా, చాలా పకడ్బందీగా మనం ఇక్కడ ఎస్ఐబి వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. ఫోన్ ట్యాపింగ్ చేసి మొత్తం ఈ కేసు వాళ్ళని కిడ్నాప్ చేయాలంటే ఎస్ఓటీని తీసుకొస్తారు. ఎస్ఓటీ ఎక్కడ? అది పేట్ బషీర్ బాగ్లో ఉన్నటువంటి గోనె సందీప్ రావు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి గోనె సందీప్ రావు. సో ఈయన డీజీపీ, కన్ఫర్డ్ ఐపీఎస్. అసలు ఈయనకు అర్హత లేకుండా కన్ఫర్డ్ ఐపీఎస్ ఇచ్చిర్రు. సో ఎస్ఐబి ఏమో ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది, ఎస్ఓటీ ఏమో గోనె సందీప్ రావు వస్తుంది. ఇంకోటి టాస్క్ ఫోర్స్ ఏమో రాధాకిషన్ టాస్క్ ఫోర్స్ కూడా ఒకటి ఉంటుంది. టాస్క్ ఫోర్స్ ఏమో రాధాకిషన్ రావు. సో ఇట్లా రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు, సో ఇట్లా రావులందరూ కలిసి మొత్తానికైతే ఎస్ఐబి ఎస్ఓటి టాస్క్ ఫోర్స్ ద్వారా పెద్ద ఎత్తున నెట్వర్క్ జరిగింది. కానీ ఇక్కడ ప్రభాకర్ రావుని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు,
రాధాకిషన్ రావును ఆల్రెడీ జైల్లో పంపించి ఆయన కూడా చేస్తా ఉన్నారు. మరి గోనె సందీప్ రావుని ఎందుకు వదిలేసినట్టు వీళ్ళు? గోనె సందీప్ రావు ఎందుకు వీళ్ళని కాపాడుతున్నట్టు? ఎవరు కాపాడుతున్నారు గోనె సందీప్ రావుని? సరే ఆయన లూప్ లైన్లో పెట్టిరని తెలుస్తూ ఉంది. మళ్ళీ ఆయన మళ్ళీ సీరియస్గా ఏదో ఒక శాఖలకు ఇద్దామని ఒక ప్రయత్నం చేసినట్టు తెలుస్తూ ఉంది. మరి గోనె సందీప్ రావుని ఎందుకు వదిలిపెడుతున్నట్టు వీళ్ళందరూ కూడా? ఏం గుడుపుట అనేది? ఆయన ఏం దుర్మార్గాలు లేవా? నేనే సాక్ష్యం. నేనే పేట్ బషీర్బాగ్ పిఎస్లో అక్రమంగా కిడ్నాప్ చేసి తీసుకుపోయి చిత్రహింసలు పెట్టిన దానిలో నేనున్నా. ఈరోజు ఆ కేసు లేదు. ఒకవేళ నిందితుడైతే ఆ కేసు ఉండాలి కదా. కేసు ఎందుకు కొట్టుడు పోయింది? మరే కేసు కొట్టుడు పోయింది కదా. ఎందుకు పోయింది కేసు కొట్టుడు? నా తప్పు ఉంటే మరి కేసు నడవాలి కదా. మరి గోనె సందీప్ రావు వద్ద జరిగినటువంటి ఆపరేషన్ గురించి మరి గోనె సందీప్ రావును కాపాడుతున్నది ఎవరు ఈ ప్రభుత్వంలో? చాలా స్పష్టంగా ఇంకా కీలకమైన పదవి ఇద్దామని ప్లాన్లో ఉన్నారట ఎవరో. మరి అది ఎవరో కూడా తెలియదు నాకు. సో ఫోన్ ట్యాపింగ్లో చాలా మిస్టేక్స్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా ఆ విచారణ సంస్థ ఎవరైతే విచారణ చేస్తున్నారో ఈ గోనె సందీప్ రావు లాంటి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తే చాలా విషయాలు కూడా తెలుస్తాయి. అసలు ఇస్వోటి ప్రధానంగా నడిచినటువంటి ఈ గోనె సందీప్ రావుని ఎందుకు వదిలేస్తున్నట్టు ఇప్పటికైనా తేల్చాల్సిన అవసరం అయితే ఉంది అనేది నా యొక్క అభిప్రాయం. సో దీనిలో లేకపోతే అనుమానాలు పెరిగిపోతాయి. సో నీరు గారిపోతున్న కేసు అనేది తెలుస్తూ ఉంది. మరి ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత మరి ఏం జరుగుతుందో ఆల్రెడీ శ్రవణ్ రావు కూడా ఆల్రెడీ మేనేజ్ చేసిన అని చెప్పేసి ఎక్కడో బయట చెప్తూ ఉన్నాడు. చాలా విషయాలు చెప్తున్నాడు మరి శ్రవణ్ రావు కూడా. కేసు అయిపోయింది, ఏం లేదు, త్వరలో ఆ పెద్ద దీని గురించి పెద్ద డిస్కషన్ ఏముంటుందని అంటా ఉన్నాడట. సో మరి డీల్ సెట్ అయిందా లేదా అనేది భవిష్యత్తులో తేలేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్